అంగన్వాడీ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రవతి పేర్కొన్నారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 26వ రోజు వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రవతి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే, ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవడానికి సజ్జల వంటి 33 మంది సలహాదారులకు 3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయమ్మ చాలీచాలని జీతాల నుండి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకువెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుంచి కేంద్రం విడుదల చేసిన టీఏ బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 26వ రోజుకి సమ్మె కొనసాగింపుగా మేము అంగన్వాడీ ముందుకు కొనసాగుతున్నాము. ఈరోజు కాకినాడ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కూడా కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం బెదిరింపు చర్యలే చేపడుతుంది కానీ సమస్య సానుకూలంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తే మంచిది. పరిష్కరించలేని సందర్భంగా ప్రభుత్వం ఏ బెదిరింపులు కూడా మేము బెదిరేది లేదు. మా సమ్మెను ఇంకా ముందుకి ఉధృతంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము. ఈరోజు మా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అయితే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు ఎస్మా ప్రయోగించాము, అంగన్వాడీలు డ్యూటీలోకి జాయిన్ అవ్వకపోతే కొత్త వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి చాలా దుర్మార్గంగా చెప్తా ఉంది. ఈరోజు అనేక సంవత్సరాల తరబడి మేము పనిచేస్తూ ఉన్నాం. గ్రామాల్లో చిన్నపిల్లలకి, గర్భిణులకి, బాలందరికీ అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. ఆ సేవలు అందిస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఈ రోజు పెరుగుతున్న ధరలు ఇచ్చే చూసుకుంటే అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సీఎం గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా పెంచుతామన్నారు. ఈ రోజు తెలంగాణలో 18,000 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు. కనీసం ఆ విధంగా అయినా ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తూ ఉంటే అది పోను ఈ రోజు బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉంది. చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.